హే గైస్, మేమైతే వైజాగ్లో ఉన్న హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళిపోయాము. టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 to 8:30 ఉంటుంది. సండే అయితే మార్నింగ్ 10 to 12:30 కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియన్ నేవీ సైకర్స్కా UH-3H హెలికాప్టర్ అనమాట. అసలైతే ఇవి US నేవీ యొక్క హెలికాప్టర్స్ అనమాట. సిన్స్ వియత్నాం వార్ నుంచి కూడా యూస్ చేశారు. ఓవరాల్ 6 UH-3H హెలికాప్టర్స్ అయితే ఇండియన్ నేవీ రిఫర్బిష్ చేసుకుని అక్వైర్ చేసుకుంది. ఈ హెలికాప్టర్ కి అయితే ఓవరాల్ 17 years రోల్ ఉంది మ్యారిటైమ్ ఆపరేషన్స్ లో, లైక్ స్పెషల్ ఫోర్సెస్ సపోర్ట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. దీనిని సీకింగ్ అని పిలుస్తారు. అలాగే సారస్ అని చెప్పేసి నిక్ నేమ్ కూడా ఉందన్నమాట, విచ్ మీన్స్ ఇండియన్ క్రేన్. డీకమిషనింగ్ చేసిన తర్వాత November 2024 నుంచి కూడా వైజాగ్ బీచ్ దగ్గర హెలికాప్టర్ మ్యూజియం కింద అయితే డిస్ప్లే చేస్తున్నారు. దీనికోసం అని చెప్పేసి VMRDA వాళ్ళు ఓవరాల్ గా 2.2 crores అయితే ఖర్చు పెట్టారు. మనం హెలికాప్టర్ ఎక్కి అందులో వాక్ చేస్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే పక్కన సపరేట్ గా క్యాబిన్ లో మొత్తం ఎక్విప్మెంట్స్ అలాగే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. బిల్లా మూవీ చూసినప్పుడు ప్రభాస్ అలా హెలికాప్టర్ లోంచి దిగుతుంటే ఏ రేంజ్ లో అయితే అనిపిస్తుందో, అలాగే దీన్ని లైవ్ లో చూస్తే కూడా ఒక మంచి సినిమాటిక్ ఫీల్ అయితే వచ్చింది. వైజాగ్ మ్యూజియం వీడియోస్ లో ఇదైతే థర్డ్ వీడియో అనమాట. ఆల్రెడీ 2 వీడియోస్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. ఇప్పటిదాకా వాచ్ చేయకపోతే డెఫినెట్ గా వాచ్ చేయండి. అలాగే ఫర్దర్ గా ఫైనల్ మ్యూజియం వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాము. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.